హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ట్రంప్‌ను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి తను ఫ్లైట్ ఎక్కుతుండగా చెట్టు మీద నుంచి ఎవరో కాల్చడానికి ప్రయత్నించారని చెప్పేసి, ఆ తర్వాత తెలియగానే ఫ్లైట్ వెనకాల నుంచే పారిపోయారని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి సార్. మరి నిజంగా ట్రంప్‌ని చంపేందుకు ప్రయత్నాలు జరిగాయా? చంపడానికి ప్రయత్నాలు జరుగుంటే ఎవరు చంపించే ప్రయత్నం చేశారు? ఎలా పారిపోయారు? దీని వెనకాల అటు ఇరాన్ ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో, ట్రంప్ మీద ఈ విధంగా ప్రయత్నాలు జరగడం అనేది కూడా కొత్తేమీ కాదు. అంతకుముందు కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు. అసలు ఓవరాల్‌గా ఏం జరిగింది సార్ ఈ ఘటనలో? అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకత అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాం. దాదాపు 70 లక్షల మంది 50 రాష్ట్రాల్లో 2700 సిటీస్ అండ్ టౌన్స్‌లో రోజంతా కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ఇవి రోజు రోజుకి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే డెమోక్రాట్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోకి ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ని అక్కడ మిలిటరీని దించుతున్నాడు. దానికి కూడా అక్కడ తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. అంటే ఎట్లాగైతే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కి వ్యతిరేకత పెరుగుతుందో అలాగే సొంత దేశంలో కూడా ట్రంప్కి వ్యతిరేకత అనేది బలంగా పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ మీద ఒక హత్యాయత్నం జరిగిందనేది వార్తలు నిన్న నుంచి గుప్పుమని వస్తున్నాయి. హత్యాయత్నం అంటే ఎవరో ఫైర్ చేయలేదు, కానీ ఫైర్ చేయడానికి ఒక చెట్టు దగ్గర ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు. అది ఎక్కడంటే పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ అంటాడు. ఈ పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ దగ్గర 200 గజాల దూరంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర మొత్తం ఒక సెటప్ చేసుకున్నారు. దాన్ని స్నైపర్స్ నెస్ట్ అంటారు. అంటే స్నైపర్ అంటే దూరం నుంచి కాల్చే వాళ్ళని స్నైపర్లు అంటారు. అలాగే ఒక స్నైపర్ నెస్ట్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు చెట్టు మీద. దాన్ని సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. మామూలుగా అమెరికన్ ప్రెసిడెంట్కి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ అనేది బలంగా ఉంటుంది. సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఎవరు చేశారు ఏందనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం ఐతుల్లా ఖొమైనీ అని మేము అనుకుంటే నిమిషాల్లో చంపగలమని ట్రంప్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగేటప్పుడు. సో ఆ వార్నింగ్కి ప్రతీకారంగా వీళ్ళు కూడా మేమనుకుంటే కూడా ట్రంప్ని చంపగలం అనేది ఇరాన్ కూడా ప్రకటించింది. సో ఇరాన్ ఎప్పటి నుంచో ట్రంప్ని చంపాలని ఇరాన్ కావచ్చు, ముస్లిం టెర్రరిస్టులు కావచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎక్కువగా ట్రంపే కాదు, అమెరికాలో ఏ ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఎక్కువగా ముస్లిం దేశాల మీద దాడులు చేయడం కావచ్చు, ఇటు పాలస్తీనాని చాలా సర్వనాశనం అని చెప్పొచ్చు. ఒక రకంగా 67,000 మంది అక్కడ గాజాలో చనిపోయారు. దానికి కారణం ట్రంపే అనేది ముస్లిం సమాజం నమ్ముతుంది. ఎందుకంటే ట్రంప్ అండలేకపోతే, ట్రంప్ అనే కాదు అమెరికా అండలేకపోతే ఇజ్రాయెల్ ఆ స్థాయిలో బరితెగించి చేసే పరిస్థితి లేదు. మొత్తం ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు కావచ్చు, సంపదగా అంటే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఫండ్స్ కావచ్చు, మొత్తం అమెరికానే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అమెరికా అండ లేకపోతే చేయదు అనమాట. అందువల్ల ముస్లిం సమాజం అంతా కూడా సమాజంలో ఉండే ముఖ్యంగా తీవ్రవాద శక్తులు అందరూ కూడా ట్రంప్ని చంపాలనే ఆలోచన ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ మీద మొత్తం 6 అటెంప్ట్స్ జరిగాయి. 2016 నుంచి కూడా 6 అటెంప్ట్స్ జరిగాయి. 2016 జూన్ 18న ఒక బ్రిటిష్ సిటిజన్ ట్రంప్ని చంపడానికి ట్రై చేశాడు. పోలీస్ దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ఫైర్ చేయడానికి ట్రై చేస్తే అతను పట్టుకొని 1 ఇయర్ జైల్లో పెట్టి దాని తర్వాత అతన్ని బ్రిటన్కి డిపోర్ట్ చేశారు. అట్లాగే గ్రెగరీ లీ అని ఇంకొక అతను సెప్టెంబర్ 2017లో కూడా ట్రంప్ మీద అటాక్ చేశాడు. అతనికి 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా పడింది. అట్లాగే విలియం క్లాడ్ అలెన్ అనే ఇంకొక అతను కూడా ట్రై చేశాడు. దాని తర్వాత మొన్న జూలైలో అంటే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు పెన్సిల్వేనియాలో బట్లర్ ప్రచార సభ జరుగుతున్నప్పుడు జస్ట్ 6 నిమిషాలు అయింది ఆయన ఉపన్యాసం స్టార్ట్ చేసి. అక్కడికి దగ్గరలో ఒక బిల్డింగ్ మీద నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైరింగ్లో ఆయన కుడి చెవి పై భాగాన దూసుకుపోయింది, బ్లడ్ కూడా వచ్చింది. ఆయన ఇమీడియట్గా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు కిందకి పడుకోబెట్టేశారు. దాని తర్వాత మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపారు అతను. 8 రౌండ్ల కాల్పుల్లో అక్కడికి చూడ్డానికి వచ్చిన ఒక అతను చనిపోయాడు, 2 గాయాలైనాయి. తర్వాత అతన్ని థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి 20 ఏళ్ళ కుర్రాడు, అతను కాల్పులు జరిపాడని చెప్తున్నారు. అతన్ని కాల్చేసి చంపేశారు అక్కడికక్కడ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ వాళ్ళు. ఇది లేటెస్ట్గా జరిగింది.
సో ఓవరాల్గా ఇప్పటి వరకు ట్రంప్ మీద మొత్తంగా దీంతో కూడా ఇది అటెంప్ట్ అని చెప్పలేం కానీ ప్లానింగ్ అని చెప్పొచ్చు. ఏదేమైనా అందుకని ఆ, ఆ, వాళ్ళు సీక్రెట్ సర్వీస్ వాళ్ళు అంటే వెనక మెట్ల నుంచి ఫ్లైట్లకి ఎక్కించి ట్రంప్ని ముందు నుంచి ఎక్కించకుండా, ఎందుకంటే ముందు అంటే క్లియర్ వ్యూ ఉంది అక్కడ నుంచి, ఇంకెవరైనా ఉండొచ్చు అని చెప్పి వెనక నుంచే చిన్న మెట్లు. అది మామూలుగా ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మెట్ల గుండా దింపుతారనమాట, ఆ స్టెప్స్ గుండా దింపుతారు జనరల్గా. అందుకని దాన్ని వాడారని చెప్తున్నారు. ఇది ట్రంప్ మీద అటెంప్ట్గానే అమెరికా చూస్తుంది. ఆ, ఇది ఖచ్చితంగా ఇది మర్డర్ అటెంప్ట్గానే అమెరికా చూస్తుంది. ఇప్పుడు దాన్ని మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి ట్రాక్ చేస్తున్నారు, ఎట్లా ఎవరు చేసి ఉండొచ్చు ఏంటి అనేది ఓవరాల్గా ట్రాక్ చేసి అతను పట్టుకునే పనిలో ఉన్నాడు. అతనా లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా దాని వెనక అనేది, లేకపోతే ఇరాన్ ఉందా ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేసినాక కానీ బయటకు వస్తుంది. సో మనకి ఓవరాల్గా చూస్తే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ వచ్చి 45వ ప్రెసిడెంట్. అమెరికాలో ఏంటంటే ఇప్పటి వరకు 4 ప్రెసిడెంట్లను చంపేశారు, 2 క్యాండిడేట్లని, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని కూడా 2ని ఇప్పటి వరకు చంపేశారు. 4లో మనకు ఫస్ట్ చంపింది వచ్చి అబ్రహాం లింకన్. మనం అందరూ మన పాఠ్య పుస్తకాలు చదువుకొని ఉంటాం. అబ్రహాం లింకన్ని ఏప్రిల్ 15, 1865లో చంపేశారు. అబ్రహాం లింకన్ని చంపింది ఎవరంటే బానిస యజమానులు. బానిస యజమానులకి బానిసత్వాన్ని నిర్మూలించాడు కాబట్టి సౌత్ అమెరికాలో, అమెరికన్ సౌత్లో బానిస యజమానులకి అది నచ్చలేదు. సో కాబట్టి వాళ్ళ ప్లాన్ చేసుకొని ఆయన్ని చంపేశారు. దాని తర్వాత 2వ ప్రెసిడెంట్ వచ్చి జేమ్స్ గార్ఫీల్డ్. ఈయన సెప్టెంబర్ 19, 1861లో ఈయన్ని హత్య చేశారు. 3వది విలియం మెకన్లే, సెప్టెంబర్ 14, 1901లో చంపేశారు. ఇతను 1963లో జాన్ ఎఫ్ కెనడీని చంపారు, నవంబర్ 22. అది దాని మీద సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వచ్చాయి కెనడీ మీద. సో ఇది 4 ప్రెసిడెంట్లు. వీళ్ళు కాకుండా క్యాండిడేట్లు 2 ఎవరంటే జోసెఫ్ స్మిత్ జూన్ 27, 1894లో చంపారు. అట్లాగే రాబర్ట్ ఎస్ కెనడీ, ఈయన్ని జూలై 6, 1968లో చంపారు. సో దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరిని కూడా అమెరికన్ ప్రెసిడెంట్లు కానీ క్యాండిడేట్లు కానీ ఇప్పటి వరకు చంపింది అయితే లేదు. అటెంప్ట్స్ మాత్రం జరిగాయి. అటెంప్ట్స్ వచ్చి మనకి ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్స్ మీద కావచ్చు, ఎక్స్ ప్రెసిడెంట్స్ మీద కావచ్చు, లేకపోతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మీద కావచ్చు, మొత్తంగా 13 సార్లు అటెంప్ట్స్ జరిగాయి. అందులో 6 సార్లు ట్రంప్ మీదే జరిగాయి అనమాట. అంటే ట్రంప్ వన్ ఆఫ్ ద మోస్ట్ హేటెడ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ చర్యలు అలా ఉంటాయి, కావాలని అందరినీ ఇది చేయడం, డిస్టర్బ్ చేయడం, తర్వాత ప్రజల మీద యుద్ధాలు చేయించడం, మళ్ళీ అతని యుద్ధాలు ఆపి నేను శాంతి కాముకుడని చెప్పుకోవడం, ఇలాగా అతను అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రెసిడెంట్స్లో ఒకటిగా ట్రంప్ని చాలా దేశాల వాళ్ళు చూస్తారు. మనకు కూడా వేడి తగిలింది. నిజానికి అమెరికాలో ఉండే ఇండియన్స్ ఎక్కువ మంది ట్రంప్కే ఓటేస్తారు. జనరల్గా అమెరికన్ ఇండియన్స్, ఇండియన్ అమెరికన్స్ అంటారు వాళ్ళని. సో ఇండియన్ అమెరికన్స్ డెమోక్రాట్స్ వైపు ఎక్కువ ఉంటారు. కానీ ఈసారి మోడీ భక్తులు కావచ్చు, లేకపోతే జనరల్గా ఇండియన్స్ కావచ్చు, ట్రంప్ని గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు వీడిని గెలిపించారని. అట్లాగే అమెరికన్స్ కూడా చాలామంది వైట్స్, నేటివ్స్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రంప్కి ఎక్కువ మంది ఓటేశారు. వాళ్ళు కూడా ఇవాళ రిగ్రెట్ అవుతున్నారు. చాలామంది ట్రంప్ సపోర్టర్స్ కూడా లైక్ మనకి చాలా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మేమెందుకు ట్రంప్ని సపోర్ట్ చేసాం అనవసరంగా అని చెప్తున్నారు. అంటే గతం కంటే వరస్ట్గా తయారయ్యాడు. లాస్ట్ 2017 నుంచి 21 ఉన్న పీరియడ్ కంటే ఇప్పుడు ఇంకా వరస్ట్గా తయారయ్యాడు అనేది ఉంది. అందుకని చాలామంది ఎనిమీస్ అయితే ట్రంప్కు ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు ఈ హత్య అటెంప్ట్ చేశారనేది తేలాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.